పత్రికా సమావేశానికి విచ్చేసిన పత్రికా ప్రతినిధులకు, అదేవిధంగా హుజూరాబాద్ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ గారికి, నాతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి సమిరెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి, రేణుక గారికి, సారంగపాణి గారికి, సదయ్య గారికి, అదేవిధంగా సాయి రవీందర్ గారికి, మా వైస్ చైర్మన్ గారికి, మల్లయ్య గారికి, ఇంకా యూత్ కాంగ్రెస్ అందరికి కూడా, నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి రేపు జనజాతర సభ రేవంత్ రెడ్డి గారు, మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల ప్రచార భాగంలో హుజూరాబాద్లో జనజాతర నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మోడీ చేస్తున్నటువంటి అవినీతి పాలన మీద, ఆయన ఏదైతే 2014లో అవినీతిని అంతమొందిస్తా, అధిక ధరలను ఆకాశాన్నంటిన అధిక ధరలను భూమి మీదకి తీసుకొస్తా, నాకు 50 రోజుల టైం ఇవ్వమని చెప్పినాడు. 50 రోజుల టైం కాదు కదా, 10 సంవత్సరాల టైం ఇచ్చినాడు. ఏమాత్రమన్నా ఈరోజు మనం చూస్తూ ఉంటే ధరలు ఆకాశం పైకే పోయినాయి కానీ నేల మీదకి రాలేదు. ఏ విధంగా చూసుకున్నా కూడా పెట్రోల్ డీజిల్ ధరలే కానీ, నిత్యావసర వస్తువుల ధరలే కానీ, ఇతర గ్యాస్ ధరలే కానీ ఏ దాంట్లో కూడా తగ్గడం కాక పెరగడం జరిగింది. మరి ఏ విధంగా మోడీ పాలన ఉన్నది? మరి మోడీ అవినీతిని అంతం చేస్తా అన్నాడు. ఆయన అవినీతి గుజరాత్ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడే గుజరాత్ బేసిన్లో ఆయిల్ పడ్డది, పెట్రోల్ పడ్డదని 20,000 కోట్ల రూపాయలు నొక్కేసినటువంటి ఘనుడు ఆయన. మరి ఈరోజు నానా విధాలుగా కాంగ్రెస్ పార్టీని తాలిబొట్లు అమ్ముకోవాల్సి వస్తుంది. మరి ఆలి విలువ తెలియని ఆయనకు తాలి విలువ ఏం తెలుస్తుందని నేను అడుగుతా ఉన్నా. మరి ఈరోజు కాంగ్రెస్ వస్తే ప్రతి ఒక్కరి ఆస్తులు లాక్కుంటుంది అంటున్నారు. భారతదేశపు ఆస్తిని ఈరోజు అదానికి, అంబానీకి అంటగట్టినటువంటి ఆయన మోడీ గారు. మరి ఈరోజు అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఆయనకు. అవినీతిని అంతమొందిస్తా అని ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తూ సిబిఐని, ఈడీని, ఐటీని దగ్గర పెట్టుకొని నీకు అనుగుణంగా లేని వాళ్ళను జైల్లో వేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు అవినీతి బాహాటంగా సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్లు, ఎలక్టోరల్ బాండ్స్ లోపల పేర్లు బయట పెట్టమన్నప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టలేదు కాక 3 వారాల టైం లోపల మరికొద్ది టైం ఇవ్వండి, జూన్ తర్వాత అన్నాడు. మరి ఈరోజు ఎన్నికల బాండ్లు ఎవరెవరు తీసుకున్నారు? అర్హులు కానోళ్ళు, ఎన్నికల బాండ్లు కొనరాదన్నోళ్ళు కూడా ఈరోజు ఎన్నికల బాండ్లు తీసుకొని 3 సంవత్సరాల కంపెనీ యొక్క వయసు ఉంటే తీసుకోవాలి. కానీ అది లేకుండా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ బీఆర్ఎస్ బాండ్లను కొన్నది 3 సంవత్సరం లోపు ఉన్నటువంటి కంపెనీలు. 20 కంపెనీలు ఆ విధంగా ఉన్నాయి. ఇది అవినీతి కాదా అని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే శరత్ చంద్రారెడ్డి లాంటి వాళ్ళు లిక్కర్ స్కామ్లో పడితే 500 కోట్లు కడితే కానీ బెయిల్ రాలేదు. అంటే క్విడ్ ప్రోకో. మెగా కృష్ణారెడ్డి 900 కోట్లు కడితే కానీ ఆయనకు అండర్ గ్రౌండ్ టన్నెల్ పనులు రాలేదు. మరి డిఎల్ఎఫ్ సంస్థ, ఇంకా కొన్ని సంస్థలు ఏదైతే కప్పం కట్టందే వాళ్లకు కేసులు మాఫీ కాలేదు. ఇది ఈయన నేర్పినటువంటి అవినీతి నిర్మూలన. అవినీతిలో కూరుకుపోయినటువంటి వ్యక్తి ఈరోజు దయ్యాలు మంత్రాలను వల్లించినట్టు మోడీ గారు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఈరోజు వాళ్ళ మేనిఫెస్టో చూస్తే బియ్యం ఇస్తాం, పప్పులు ఇస్తాం, గ్యాస్ ఇస్తాం. 10 సంవత్సరాలు ఏం చేసిందో చెప్పాయా నువ్వు? ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ చదువు లేదు, సంధ్య లేదు,
ప్రొద్దున లేస్తే భూలక్ష్మి టెంపుల్, మహాలక్ష్మి టెంపుల్. ఆ భూలక్ష్మి మహాలక్ష్మి బదులు బడులను ఎప్పుడైనా సందర్శించినవా? మూతబడ్డ బడులను తెరిపించినవా? పాఠశాలలను లేని టీచర్లు లేని పాఠశాలలను ఏమన్నా తీర్చిదిద్దినవా? మరి నీకెందుకు ఓటు వేయాలో మోడీ గారు కానీ బండి సంజయ్ గారు కానీ మీరు చేసిన పనుల మీద ఓటు అడగాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. రోజు కాంగ్రెస్కు పట్టం కడతా ఉన్నారు. మొన్ననే ఒక నియంతను బొందబెట్టినారు. రేపు మోడీ గారిని కూడా గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా సిద్ధంగా నడుం బిగించి ఉన్నారు. కేటీఆర్ గారు మానకొండూరులో కానీ చొప్పదండిలో కానీ వెలిచాల రాజేందర్ రావు గురించి కామెంట్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఆయన ఎవరు అని నేను ఒకటే అంటున్నా, కేటీఆర్ను నువ్వు అమెరికాలో చిప్పలు దోముకునేటప్పుడు, అమెరికాలో పెట్రోల్ బంక్లో పనిచేసేటప్పుడు, గ్రాసరీ షాపులో ఉన్నప్పుడు, నువ్వు రాజకీయాలకు రానప్పుడు చొప్పదండిలో మీ నాన్నతో వెళ్ళి బీఫామ్ టీఆర్ఎస్ తరఫున వేసినటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్న జగపతిరావు గారు 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎమ్మెల్సీగా, అదేవిధంగా మార్కెట్ చైర్మన్గా, సమితి ప్రెసిడెంట్గా, సర్పంచ్గా చేసినటువంటి వ్యక్తి. పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. 2009లో ఇదే నియోజకవర్గంలో పార్లమెంటుకు పోటీ చేసినటువంటి వ్యక్తి వెలిచాల రాజేందర్ రావు గారు. నీవు ఈ రాజకీయాలకు రాకముందు, ఈ రాజకీయాల్లో నువ్వు అడుగు పెట్టకముందు వచ్చినటువంటి వ్యక్తి, పరిచయం చేయాల్సినటువంటి వ్యక్తి కాదు. మరి నువ్వు మీ నాన్న పేరు లేకపోతే నువ్వు ఎక్కడోనివి. ఈరోజు కరీంనగర్కు నువ్వు ఒక వలసవాదివి. కరీంనగర్లో పార్లమెంట్ అభ్యర్థి దొరకకపోతే కదా మీరు వినోద్ కుమార్ని హన్మకొండ నుండి అరువు తెచ్చుకున్నారు. ఈ వలసవాదులను తరిమి కొట్టాలన్న ఉద్దేశంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అసలు సిసలైన స్థానికుడు, ఇక్కడ పుట్టి పెరిగి విద్యాభ్యాసాన్ని అభ్యసించి ఒకసారి మార్కెట్ కమిటీ చైర్మన్గా, ఫ్యాక్స్ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి, 2 సార్లు ఒకసారి పార్లమెంటుకు, ఒకసారి చొప్పదండికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. మీ నాన్న లేకపోతే నిన్ను అంగట్లో నిలబెట్టినా ఈయన కేటీఆర్ అని చెప్పేటోడు లేడు. మీ నాన్నను చూసుకునే కదా. అందుగురించి ఆ పొగరుబోతు మాటలకే ఈరోజు ప్రజలు మిమ్మల్ని దించినారు. మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్త పెట్టుకోండి. ఎక్కడ ఏ స్థానంలో పరిచయం లేని వ్యక్తులను పెట్టుకున్నారు. నిన్ననే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు, సర్పంచ్కి కూడా గెలవనోడు ఈరోజు ఎంపీకి పోటీ చేస్తూ ఉన్నారు. భువనగిరి లోపల కృష్ణారెడ్డి గారు కానీ, ఇక్కడున్న పక్కనున్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి చైర్మన్ అయినటువంటి వ్యక్తి, అదేవిధంగా చాలా చోట్ల మీకు అభ్యర్థులు దొరకలేరు. కాబట్టి దయచేసి ఈ చెలోక్తులు, ఈ చిల్లర మాటలు కేటీఆర్ మానేసేయండి. మీకు ప్రజలు బుద్ధి చెప్పినారు. మీరు గెలవరు, మీకు డిపాజిట్ రాదు, మీకు 3rd ప్లేసే. బండి సంజయ్ని 5 సంవత్సరాలు చూస్తున్నారు. ఏమి చేసిండో ప్రజల దగ్గరికి చెప్పి ఓట్లు అడగమని మేము చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వినోద్ కుమార్ గారు 5 సంవత్సరాలు చేసినాడు. ఆయన చేసిన పనులు ఏంటిదో ఫస్ట్ చెప్పమని తెలియజేస్తూ ఉన్నాం. ఓట్లు అడిగే అర్హత లేదు. ప్రజలు కూడా వీళ్ళ గురించి ఆలోచిస్తలేరు. అప్పుడే రూల్అవుట్ చేసిండ్రు. వినోద్ కుమార్ 3rd ప్లేస్కి పోతా ఉన్నాడు, బండి సంజయ్ 2nd ప్లేస్కి పోయినాడు. ఏదో మతం పేరు మీద, రాముని పేరు మీద, ఒకనాడేమో పుల్వామా దాడి చేయించి ఓట్లు అడిగినారు, ఒకప్పుడేమో అవినీతి మీద ఓట్లు అడిగినారు. ఈరోజు మళ్ళీ రాముడు గుర్తొచ్చి రాముని కళ్యాణం జరగకముందు, రాముని విగ్రహాన్ని పెట్టకముందు అక్షింతలు పంపించినారు. ఇది అరిష్టమని దేశానికి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఓడిపోతున్నాడన్న భయంతో ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఆస్తులు పోతాయి. అదానీ అంబానీకి ఎన్ని లక్షల కోట్ల ఆస్తి పంచిపెట్టారు దేశాన్ని. 11 లక్షల కోట్ల షేర్లు హిండెన్బర్గ్ సంస్థ పెట్టింది. అదానీ ముంచినాడని ఆయన మీద యాక్షన్ తీసుకున్నావా? అయినటువంటి బిఎస్ఎన్ఎల్ను వట్టిగానే జియోకు అంటగట్టినావు కదా. జియోకు నెట్వర్క్ లేవు, జియోకు టవర్స్ లేవు, జియోకు ఎంప్లాయీస్ లేరు. బిఎస్ఎన్ఎల్ అంతా తీసుకొని ఈరోజు బిఎస్ఎన్ఎల్ ముంచేసినారు కదా. ఇదయ మోడీ గారి పరిపాలన. కాబట్టి దయచేసి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రేపు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. ఏవైతే వాగ్దానాలు చేసినారో, ఏవి నెరవేర్చినారో ప్రజలందరికీ తెలియజేసి ఓటు అడగడానికి వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జనజాతరకు అధిక సంఖ్యలో ప్రజలందరూ వచ్చి మా వెలిచాల రాజేందర్ రావు గారిని ఆశీర్వదించడానికి మీరందరూ రావాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఈ సభను మా నాయకులు కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
సభకు తరలిస్తూ ఉన్నాం. దాదాపుగా ఇంకా రేవంత్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు, మా ప్రణవ్ గారి అభిమానులు ఉన్నారు, అదేవిధంగా వివిధ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా వస్తారు. ఇంకా అధిక సంఖ్యలోనే పాల్గొంటారు. హుజురాబాద్ సమస్యలు తెలుసు, హుజురాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎట్లాంటి వాడో కూడా తెలుసు. కాకపోతే ఇది ఎన్నికల ప్రచారం, ఇది పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి తప్పకుండా రేపటి రోజు ఒక ప్రకటన చేయాలనుకున్నాం. 15 ఆగస్టు రోజు 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని తెలియజేయడానికి, ఏవైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చినారో ఆ గ్యారంటీలు చెప్పడానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 5 న్యాయ్ అని ఏదైతే ప్రకటించిందో దాంట్లో ₹1,00,000 మహిళల కోసం, ఇల్లు లేని పేదలకు ఇళ్ల కోసం, అదేవిధంగా ఉద్యోగాల కోసం, పెన్షన్ ఏదైతే అప్రెంటిస్షిప్ చేస్తే నెలకు ఇంత అని 1 సంవత్సరం పాటు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా ఆయన రేపు చెప్పడానికి వస్తూ ఉన్నారు మన మధ్యలకు. కాబట్టి దయచేసి నిరుద్యోగ యువత ఈరోజు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి మోడీని మీరు తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది. నిరుద్యోగ యువతను పట్టి పీడిస్తున్నటువంటి మత్తు పదార్థాలు, గంజాయి ఎక్కడి నుండి వస్తుంది? ఇది గుజరాత్లో ఉన్నటువంటి అదానీ సీపోర్ట్ నుండి లక్షల టన్నుల గంజాయి వస్తూ ఉన్నది. పట్టుకుంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉన్నది? బీజేపీ చేతుల్లో ఉన్నది. బీజేపీ మోడీ గారు నీ మిత్రుడు. మరి ఏం చేస్తున్నారు? యువతను ఈరోజు పెడద్దు పట్టిస్తున్నారు, నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలందరికీ గమనించాలి. తల్లులకు కడుపు కోత మిగులుస్తూ ఉన్నారు. గంజాయి వీధుల లోపల వీర వివాహం చేస్తూ ఉన్నది. మత్తుకు బానిసలైపోతూ ఉన్నారు 14 ఏళ్ల పిల్లలు. కాబట్టి ఈ ప్రభుత్వాలు పోతేనే కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే కానీ ఇవన్నీ కూడా నిలువరించబడతాయి. ఈ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది, ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి వ్యక్తి మోడీ గారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న దురుద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తి మోడీ గారు. ఆయనని ఈసారి గద్దె దింపాలని నేను ప్రజలందరినీ కూడా, ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అశేష ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మోడీకు హటావ్, దేశ్కు బచావ్. బీజేపీకి హటావ్, దేశ్కు బచావ్. మొన్నటి వరకు బీఆర్ఎస్ను తరిమి కొట్టినాం. ఒక నియంత చిన్న ఫ్యూడల్ ఇక్కడ ఉండే ఆయనను పొందబెట్టినాం. ఈయనను కూడా గద్దె దించాలని, లేకపోతే మతం పేరిట మారణ హోమం నడుస్తూ ఉన్నది. మణిపూర్లో అల్లర్, ఉత్తరప్రదేశ్లో ఊచకోతలు మనం చూస్తూ ఉన్నాం. మొన్నటి వరకు కూడా ఇప్పుడు ఊచకోతలే జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు రాముని ఫోటో పెట్టుకొని మనకు బజార్లో భిక్షగాలు చాలామంది భిక్షాటన చేస్తారు. ఆ బతుకుని తీసుకురాకండి. గుడిలో ఉండాల్సిన దేవుణ్ణి గుడికి పరిమితం చేయండి, బజార్లకు ఇడ్చకండి. మీ యొక్క రాజకీయ కాంక్ష కోసం దేవుణ్ణి తూలనాడొద్దని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రజలందరూ ఇది గమనించాలని కోరుతా ఉన్నా. రాముడు మనం పూజించే దేవుడు. ఎన్నో తరాలుగా తాతలు తండ్రుల దగ్గర నుంచి రాముని పూజించినాం. రామరాజ్యం అంటున్నాడు ఈయన. రామరాజ్యంలో సిబిఐలు, ఈడీలు పెట్టి అరెస్టులు లేవు, ప్రభుత్వాలను కూల్చేది లేదు. మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో రామరాజ్యం అని చెప్పుకుంటూ ఎవడు మాట వినకపోతే ఆ ప్రభుత్వాన్ని కూల్చేసిన సంఘటనలు, రద్దు చేసిన సంఘటనలు, అరెస్టు చేసిన సంఘటనలు. రాముడు సీతమ్మం తీసుకెళ్లినందుకు రావణుని మీద యుద్ధం ప్రకటించినాడు. ఈయన రాష్ట్రాల మీద మా ప్రభుత్వం లేకపోతే ఏ విధంగా మీరు అభివృద్ధిని నోచుకుంటారు? యుద్ధం చేస్తూ ఉన్నాడు. రాముని తలిచే నోరు కూడా వాళ్ళకు హక్కు కూడా లేదని నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించాలని అందరికి విజ్ఞప్తి చేస్తూ, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు మీరు ఓటేయాలని, మోడీని గద్దెదించాలని కోరుతూ తెలియజేస్తాను.